విజయవాడలో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని మహిళలనే అందుకు ఆసరగా వాడుకున్నారు. వాళ్ళ వైవాహిక బంధాన్ని అడ్డుపెట్టుకుని డబ్బులు దండుకున్న తంతును స్వయంగా బాధితులే బయటపెట్టారు. కాపురాలు చక్కదిద్దాల్సింది పోయి వందలాది మంది మహిళల్ని ఒంటరి వాళ్ళని చేయడంతో కడుపు మండి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు వాళ్ళు. ఉరకాలతో ఉన్న ఈ ముస్లిం మహిళలంతా ఓ మోసగాడి చేతిలో నష్టపోయిన వాళ్లే. సంసార జీవితంలో తలెత్తిన చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం వీళ్లంతా మసీదు పెద్ద అయిన ఇలియాన్ ఖాజీ సాహెబ్ను ఆశ్రయించారు. అయితే వీళ్ల గోడు పట్టించుకునే తీరిక ఆయనకు లేకపోవడంతో ఆ సమస్యలన్నింటినీ తాను పరిష్కరిస్తానంటూ గుమస్తా అబ్దుల్ రజాక్ నమ్మబలికాడు. వీళ్లందరి ఫోన్ నెంబర్లు తీసుకుని పంచాయతీ పెట్టి సెటిల్మెంట్ చేస్తానంటూ చెప్పి వారి వద్ద నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడు. ఇలా జరిగిన తర్వాత సీను మొత్తాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని విడాకుల వ్యవహారం నడిపించాడు. ఇలా మోసం చేసి విడాకులు తీసుకున్న వారి వద్ద నుంచి లక్షల్లో డబ్బులు దోచుకున్నాడని బాధితులు మండిపడుతున్నారు. రజాక్పై గతంలో పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోవడంతో విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. రజాక్ అని గవర్నమెంట్ ఖాజీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తాడు. అది గంజా సెంటర్ 1 టౌన్. ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఏమైనా చెప్తే వాడు చిన్న పిల్లల పాలు తాగుతున్నారా? నేను చాలా మంది ఉన్నారు. విజయవాడతో పాటు జిల్లా వ్యాప్తంగా 300 మందికి పైగా మహిళలు ఇలా మోసపోయారని బాధితుల తరపు బంధువులు తెలిపారు. చాలా మంది పరువు పోతుందన్న భయంతోనే బయటకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి నిందితుడిని వెంటనే అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అబ్దుల్ రజాక్ అనే అతను ఒక ఇలియాస్ ఖాజీ గవర్నమెంట్ ఖాజీ దగ్గర ఒక గుమస్తా పని చేస్తాడు. ఒక గుమస్తా పని అంటే ఇలియాస్ ఖాజీ గారు అంటే గవర్నమెంట్ ఖాజీ గారు అంటే ముస్లిమ్స్ కుటుంబాల్లో ఏదైనా జరిగితే వాళ్ళు మాకు న్యాయం చేయమని వాళ్ళ దగ్గరికి వెళ్తాము. ఆ ఖాజీ దగ్గరికి వీళ్ళు కుటుంబాలు వెళ్తే ఏం జరిగిందంటే మాట్లాడతానమ్మా అని చెప్పి ఆయన వేరే పనుల మీద వెళ్తే ఈ అబ్దుల్ రజాక్ అనే అతను ఒక దొంగ దొంగ ఏం చేస్తాడంటే వీళ్ళ నెంబర్లు తీసుకుంటాడు. నెంబర్ తీసుకొని ఈ అమాయకులు మహిళలకి ఏం చేస్తాడంటే నేను సెటిల్మెంట్ చేస్తానమ్మా మీకు మాట్లాడతానని చెప్పి ఇలా పంపించేసి ఫోన్ చేస్తూ ఉంటాడు. అమ్మ వాడు మీరు రండి అంటారు. వీళ్ళు వస్తారు. వాడు రాలేదమ్మా వాడు ఏంటంటే వీళ్ళు చెప్పేస్తారు. ఇలా భయపిస్తాడు అనమాట. భయాందోళనకు గురి చేసేస్తాడు. మీరు వాడికి విడాకులు అంటారు. మేము విడాకులు ఇవ్వమంటారు. వీళ్ళు ఇవ్వకపోయినా మీరు ముందు వైట్ పేపర్ మీద సంతకం పెట్టండి. ఎందుకంటే సెటిల్మెంట్ కోసం అమ్మ అంటారు. వీళ్ళు సంతకం పెట్టిన తర్వాత అది 1 సెట్ విడాకులు అని చెప్పేస్తాడు. ఏంటండి విడాకులు అంటే ఇది విడాకులు మీరు రాసేసారుగా అంటాడు. అట్లా కొన్ని 100 మంది 300 మంది కుటుంబాలు ముస్లిమ్స్ కుటుంబాల పిల్లలకి ఇట్లా చేసేవాడు. వాడంత దుర్మార్గులని ఇప్పటికైనా పోలీసులు విడాకుల సూత్రధారి రజాక్పై చర్యలు తీసుకుని వీళ్ల కాపురాలు చక్కదిద్దుతారో లేదో చూడాలి.